ఇచ్చారు. చదువుకోవడానికి మా స్కూల్ బిల్డింగ్ కావాలి ఇక్కడ. చదువుకోవడానికి మాకు కొత్త బిల్డింగ్ కావాలి. మేము మంచిగా చదువుకొని మా ఊరికి పేరు తెచ్చుకుంటాం. పిల్లలు సాధారణంగా అడిగేది కొత్త పుస్తకాలు లేదా కొత్త ఆట బొమ్మలు. కానీ ఈ చిన్నారులు అడిగేది మాత్రం భద్రమైన ఒక పాఠశాల, భయం లేకుండా చదువుకునే ఒక తరగతి గది. ఖమ్మం జిల్లా గోపులాపురంలోని ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నేడు కేవలం శిథిలమైన ఒక భవనం కథ కాదు, 18 మంది చిన్నారుల భవిష్యత్తు కథ కూడా. ఆ చిన్నారుల ఆశలు, వారి ఆవేదనే ఈరోజు మనబడి మన బాధ్యత. గోపాలపురంలోని ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకప్పుడు గ్రామ చిన్నారులకు అక్షరాలు నేర్పిన ఆలయం. నేడు మాత్రం కాలం దెబ్బకు శిథిలావస్థకు చేరుకుంది. కూలిపోతున్న గోడల మధ్య చిన్నారులు తమ చదువును కొనసాగిస్తున్నారు. అసలు ఇక్కడి పరిస్థితి ఏంటి అనేది మన ప్రతినిధి దేవేంద్ర వివరిస్తారు. అసలు ఈ పాఠశాల దుస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా విజువల్స్లో చూసుకోవచ్చు. సో పూర్తిగా ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా ఖమ్మం జిల్లా తిరుమలపల్లి మండలం గోపాలపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు భయంగా విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు చెందిన తరగతి గదులు, అలాగే మధ్యాహ్న భోజనం వండే వంటశాల కూడా శిథిలావస్థకు చేరి పూర్తిగా కూలిపోయే దశలో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విద్యార్థులు ఉంటున్న గది కూడా పెచ్చులు ఊడిపోతున్నాయి మొత్తంగా. సో ఒకసారిగా 9+ న్యూస్ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. పై స్లాబులు పెచ్చులన్నీ కూడా ఊడిపడిపోతున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఈ తరగతి గదిలో ఒకవేళ విద్యార్థులు కూర్చొని గనుక విద్యను అభ్యసిస్తున్నట్లయితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి భయానకమైన పరిస్థితుల మధ్య ఇక్కడ చిన్నపిల్లలు విద్యను అభ్యసిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నామని చెప్తున్న పాలకుల మాటలు ఆచరణలో అయితే ఎక్కడా కనబడిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సో పూర్తిగా గదులు ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోవడంతో ఇక్కడ విద్యార్థులు ఈ తరగతి గదిలో కూర్చోవాలంటేనే ఎంతో భయపడుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు ఈ స్కూల్లో విద్యను అందిస్తున్నారు. కానీ 16 మంది విద్యను ఇక్కడ అభ్యసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇలాంటి భయంకరమైన తరగతి గదుల్లో అసలు వాళ్ళు విద్యను ఎలా అభ్యసించాలి వాళ్ళకు అర్థం కాని పరిస్థితి. పూర్తిగా తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా చాలా భయాందోళనలకి గురవుతున్న పరిస్థితి. అసలు ఇలాంటి స్కూల్స్కి మా ముక్కు పచ్చలారని పిల్లల్ని ఏ విధంగా పంపించాలి? ఒకవేళ పంపించినట్లయితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాంటిది మా పిల్లల్ని మేము ఈ ప్రభుత్వ పాఠశాలకి పంపమని చెప్పేసి కూడా చాలామంది తల్లిదండ్రులు అటు ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నమైన. అంటే పూర్తిగా ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఉంది ఈ స్కూలు. ఒక్కసారిగా మీరు విజువల్స్లో చూడండి, నేను చెప్పడం కాదు, ఎంత దారుణంగా ఈ స్కూల్ పరిస్థితి ఉందంటే పూర్తిగా 20 సంవత్సరాల క్రితం నాటి కట్టిన స్కూలు ఇప్పుడు అంటే దాదాపు 25 సంవత్సరాలు కూడా చెల్లకముందే ఈ విధంగా కూలిపోవడం పట్ల చెట్లు కూడా పూర్తిగా మొలిచిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ మర్రి చెట్టు వేరు కూడా పూర్తిగా కూకటి వేళ్లతో సహా అని చెప్పేసి అంటాం కదా, ఆ పదం ఎగ్జాక్ట్గా సరిపోతుంది. వేళ్ళు కూడా హెవీగా ఇక్కడ దిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఒక్కసారిగా తలుపులు చూసుకోవచ్చు, తలుపులు ఎప్పుడు నెడితేనే ఊడిపోయే పరిస్థితి. కాలం గడిచే కొద్దీ ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. తరగతి గదుల్లో చదువు చెప్పాల్సిన పరిస్థితి లేక
ఒక ఉపాధ్యాయురాలు తన సొంత ఖర్చుతో రేకుల షెడ్ ఏర్పాటు చేసి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం కోసం అంగన్వాడీ కేంద్రాన్ని ఆశ్రయించవలసి వస్తోంది. ఒకవైపు చదువు ఆగకూడదన్న తపన, మరోవైపు ప్రమాదం పొంచి ఉందన్న భయం. ఈ పరిస్థితిపై గ్రామస్తులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. మా ఊరు స్కూల్ ఖరాబ్ అయిందండి. టీచర్స్ మంచిగా ఉంటుందండి, స్కూల్ మంచిగా లేదు. ఆ బొడ్లో బస్సాలు కట్టుకొని డేరాలు కట్టుకొని స్కూల్ చెప్తున్నారు. టీచర్ మంచిగా చెప్తుంది. వర్షం వస్తే మాత్రం బ్యాగులు పట్టుకొని అంగన్వాడీలో కుట్టుతున్నారు. అసలు చదువుకోవటానికి కూడా వీలేదు. ఆ జల్లుకి చెప్పే టీచర్స్ మంచిగా ఉండదని ఆ వర్షం వల్ల చదువుకునే అవకాశం లేకుండా అయింది పిల్లలకి. కనీసం అన్నం తినడానికి కూడా నీడలేదు. అంత ఘోరంగా ఉంది మా ఊరి పరిస్థితి. ఒక్కసారి గవర్నమెంట్ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. స్కూల్ బిల్డింగ్ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. అయితే స్కూల్ మంచిగా ఉండటం వల్ల పిల్లలు చాలా మంది వస్తారు. స్కూల్ మంచిగా లేకపోవటం వల్ల అయితే మీ కొంచెం మంది పిల్లలే తోలుతున్నాం. ప్రైవేట్ స్కూళ్ళలో తోలుతున్నారు కొంతమందిని. మాకు చదివించే స్తోమత లేదు. మాకు స్కూల్ బిల్డింగ్ కావాలి. మా టీచర్స్ మంచిగా ఉన్నారు, కానీ స్కూల్ బిల్డింగ్ లేక బాధపడుతున్నాం. మేము ఈ యొక్క చిన్న సాయం చేయాలని వేడుకుంటున్నాం. స్కూల్ చూశారు కదా ఎలా ఉందో, శిథిల వ్యవస్థలో ఉంది. దానివల్ల స్కూల్లో పిల్లలు పై పిచ్చుకల కింద రాలిపడటం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి పక్కన రేకుల షెడ్ వేయడం జరిగింది. అది కూడా వర్షానికి తడవటం, తేళ్ళని పాములని పిల్లగాళ్ళు చాలా ఇబ్బంది పడటం. చాలా రోజులు కూడా పిల్లలు చలితో ఈ ఎదురుగాలికి కానీ వర్షానికి కానీ గుణుకు మధ్యలోనే వచ్చేస్తా పిల్లల ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ భవిష్యత్తు భావితరాలకు ఎంతో అవసరం ఉంది. కాబట్టి దయచేసి మన మంత్రి గారైన కొంగేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకటే వేడుకుంటున్నాం. ఈ గ్రామానికి తక్షణమే మీరు చొరవ తీసుకొని ఈ గ్రామానికి స్కూలు మంజూరు చేసి స్కూల్ బిల్డింగ్ కట్టి ఈ ఊరి యొక్క ప్రగతికి పాట నడుపుతారని ఈ ఊరి గ్రామస్తులందరూ కూడా మీకు రుణపడి ఉంటారని మనసారా కోరుకుంటున్నాం. 2 years నుంచి ఇంటి కింద బయట కూర్చోబెడుతున్నారు. ఎండాకాలం కూడా పిల్లలు చెట్ల కింద కూర్చుంటున్నారు. పిల్లలు అందుకని ఇక్కడ మంచి స్కూల్ లేదని అందరినీ ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తున్నారు. ఇదివరకు కూడా మొత్తం ప్రైవేట్ స్కూల్లోనే చదివించారు. ఇట్లా స్కూల్ పెచ్చలు లేచి పిల్లగాల మీద పడతాయని మంచిగా స్కూల్ మాకు ప్రొవైడ్ చేయాలని మేము మంత్రి గారిని అడుగుతున్నాం. సార్, గత 3 సంవత్సరాల క్రితమే మేము ప్రభుత్వ అధికారులని కలవటం జరిగింది. కలిస్తే ఈ స్కూలు వాళ్ళు వచ్చి చూసి ఇందులో పాఠశాల నడిపించడం కష్టసాధ్యమైన విషయం, ఇది కోల్చాలి అని మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు తెలియజేశారు. కానీ ఆ రోజు వెళ్ళిన అధికారులు ఇంతవరకు మళ్ళీ ఇటు తిరిగి చూడకపోవటం. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు పెడుతుంది, మన ఊరు మన బడని, మన పాఠశాల అని, అమ్మ ఆదర్శ పాఠశాల అని. కానీ మరి దీనికి నిధులు కేటాయించారా అని అడిగితే మీకు త్వరలో వస్తుందమ్మా అని చెప్తున్నారు. ఇంతవరకు రాలేదు. రాకపోగా మరి పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పెచ్చులు ఊడిపోతున్నాయి. కింద ఎలకలు, చీమలు, పాములు, బండలు కూడా కింద అంతా కూడా ఎలకలు తోమేసి ఉంటే పక్కనే ఒక ఇల్లు ఉంటే ఒక 6 నెలల పాటు అద్దెకు తీసుకొని పాపం స్కూల్ టీచర్ గారే దానికి సంబంధించిన అమౌంట్ చెల్లించి ఆ స్కూల్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఖమ్మంలో ఉండి మళ్ళీ ఆ ఇంట్లోకి రావటం, మరి మేము ఉండాలండి మీరు ఖాళీ చేయాలంటే మళ్ళీ పక్కనే రేకుల షెడ్ వేసి పిల్లల్ని పెడతా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్న మంత్రి గారికి కూడా విన్నపం చేశాము, ప్రజా దర్బార్లో పెట్టాము. దయచేసి మరి ప్రభుత్వం మన టీవీ ద్వారా వారికి విన్నవించుకుంటా ఉన్నాం. పెద్దల ఆవేదన ఒకవైపు, ఏ క్షణం ఎలా ఉంటుందో అని బిక్కుబిక్కుమంటున్న చిన్నారుల గుండెల్లో భయం మరోవైపు. వీటన్నింటి మధ్య ఈ పాఠశాలలో చదువుతున్న చిన్నారుల అమాయకపు మనసులో ఏముంది? వాళ్ళు కోరుకునేదేమిటి? ప్రతి ఒక్కరిని కదిలించే ఆ చిన్నారుల మాటలు మనం కూడా విందాం. మా ఊళ్ళో మాకు స్కూల్ ఉంటుంది. మాకు అసలు స్కూల్ లేదు. షెడ్ ఎక్కిచ్చారు టీచర్. మాకు బాత్రూమ్స్ కూడా మంచిగా లేవు. వాన వచ్చినప్పుడు మేము ఇక అంగన్వాడీలోకి పోతున్నాం. తడుచుకుంటూ బుక్కులు జరుపుతుంటే చదువుకోవడానికి మా స్కూల్ మా ఊర్లో మంచి స్కూల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మా టీచర్ మా కోసమని
షెడ్ వేయించారు. మిడ్ డే మీల్స్ తినడానికి కూడా మాకు ప్లేస్ లేదు. వాన వచ్చినప్పుడు చాలా కష్టం పడుతున్నాం. మంచి బాత్రూమ్స్ కూడా లేవు మాకు. మా స్కూలు బాగలేదు. మాకు అన్నం తినడానికి కూడా ప్లేస్ లేదు. మా బాత్రూమ్స్ కూడా మంచిగా ఉండలేదు. మాకు స్కూల్ ఇస్తే మేము మంచిగా చదువుకొని మా ఊరికి పేరు తెచ్చుకుంటాం. పాఠశాల అంటే పిల్లలకు భద్రత, ధైర్యం, వారి బంగారు భవిష్యత్తుపై నమ్మకం కలిగించే స్థలం. కానీ ఇక్కడి చిన్నారులు మాత్రం ప్రస్తుతం తాము సురక్షితంగా ఉండేందుకు పోరాడుతూ దినదిన గండంగా జీవిస్తున్నారు. కేవలం తమని సురక్షితంగా ఉంచే పాఠశాలను మాత్రమే కోరుకుంటున్నారు. ఈ బడి పిల్లలు అడుగుతున్నది విలాసవంతమైన భవనం కాదు, పెచ్చులు ఊడిపడని ఒక తరగతి గది, భయం లేకుండా చదువుకుని ఒక పాఠశాల. వారి కలలకు అడ్డుగా నిలిచింది పేదరికం కాదు, శిథిలమైన ఈ పాఠశాల భవనం. ఒక ఉపాధ్యాయురాలు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది. గ్రామస్తులు తమ గోడును వినిపిస్తున్నారు. చిన్నారులు మాత్రం భయపడకుండా చదువుకుని ఒక పాఠశాల కావాలని అమాయకంగా కోరుకుంటున్నారు. వారి కోరిక పెద్దదేం కాదు, సురక్షితమైన ఒక తరగతి గది, నమ్మకాన్నిచ్చే ఒక పాఠశాల. ఈ చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు, సమాజం కూడా ముందుకు రావాలి. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, పూర్వ విద్యార్థులు తమకు చేతనైన చేయూత అందిస్తే ఈ చిన్నారుల కలలకు కొత్త పునాది పడుతుంది. ఒక పాఠశాలను నిర్మించటం అంటే కేవలం ఇటుకలు, సిమెంటుతో భవనం కట్టడం కాదు, ఒక తరం భవిష్యత్తును నిర్మించటం. ఒక చిన్నారి ముఖంపై భయాన్ని తొలగించి ఆశ అనే చిరునవ్వును పోయించటం. రండి, ఈ చిన్నారుల కలలకు మనము తోడుగా నిలుద్దాం. ఎందుకంటే ఇది మన బడి, మన బాధ్యత.